పిల్లి మరియు మంచుగడ్డ. ఒక గ్రామంలో చిన్న పిల్లి పేరు మిను. మిను చాలా చురుకైనది. అన్ని వేళా ఆడుకోవడం, ఎక్కడికైనా పరిగెత్తడం అది చేసేది. అయితే మినుకు ఒక ఆరాధన ఉన్నది, ఓ మంచుగడ్డలతో ఆడుకోవడం. గ్రామంలో ఓ కొండపై ప్రతి శీతాకాలంలో మంచు పడేది. ఒకసారి మిను ఆ కొండకు వెళ్ళాలని పంచుకుంది. మిను తన స్నేహితుడు కుక్క చిక్కుని పిలిచి ఇద్దరూ ఆ కొండవైపు నడక మొదలుపెట్టారు. మార్గంలో చెట్లు, పక్షులు, కొమ్మల మీద నుండి చూసే కుందేళ్లు కనిపించాయి. చిక్కుగాని మిను మాత్రం ఎదురుపడే ప్రతిదానితో ముచ్చటపడుతూనే పయనించి కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద మంచుగడ్డ కనిపించింది. మిను ఉత్సాహంగా ఆ మంచుగడ్డను స్పృశించింది. అది చాలా చల్లగా ఉండింది. మిను ఆడుకుంటూ ఒక చిన్న మంచు బంతి తయారు చేసింది. పక్కనే ఉన్న చిక్కు కూడా మంచుతో ఆడటం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి మంచు బంతులు వేసుకుంటూ సరదాగా ఆడుకున్నారు. ఇదంతా చూసిన ఓ పెద్ద ఎలుగుబంటు వచ్చి వారిని ఆపటానికి ప్రయత్నించింది, ఎందుకంటే అది తన పైన మంచు కూలుతుందేమోనని భయపడ్డది. కాని మిను చాకచక్యంగా ఆ ఎలుగుబంటితో స్నేహం చేసింది. మేము నీకు హాని చేయమంటా అని మిను మిను, చిక్కు, ఎలుగుబంటు ముగ్గురూ ఆ రోజు స్నేహితులయ్యారు. ఇకపై ఎప్పుడు మంచు పడితే వాళ్లు ముగ్గురూ ఆ కొండపైకి వెళ్లి ఆటలు ఆడేవారు. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ వాళ్ల స్నేహాన్ని చూసి ఆనందించారు. మొరల్: ఆ స్నేహం ఎక్కడైనా మొదలవుతుంది, మనం గుండెతో ఓపెన్గా ఉంటే. ఈ కథ నచ్చిందా?